మొహమ్మద్ నజీర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను ప్రస్తావించినటువంటి ఈ క్వశ్చన్ సార్, ఇది కేవలం ఒక రవాణా శాఖకు సంబంధించినటువంటి అంశంగా కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి ప్రాణ భద్రత గురించి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా 2023లో ఆంధ్రప్రదేశ్లో 19,949 రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. దాంట్లో 8,137 మంది మరణించారు. కానీ 2024 తర్వాత జరిగినటువంటి ప్రమాదాలు తగ్గినాయి, కానీ మరణించినటువంటి వాళ్ళ సంఖ్య దాదాపు 15% పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి ముఖ్యంగా లోతుగా పరిశీలిస్తే ఈ మధ్య రోడ్లు మన ఎన్ని అభివృద్ధి చెందినాయి, అవకాశాలు అంటే ట్రాఫిక్ రూల్స్ కూడా, రోడ్ సేఫ్టీ మెజర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎన్ఫోర్స్మెంట్స్ కూడా చాలా వరకు జరుగుతున్నప్పుడు కూడా, కానీ ప్రమాదాల్లో మరణ శాతం దేశంలో కల్లా సగటు కన్నా మన శాతం ఎక్కువ ఉంది. దీనికి కారణం కేవలం ఒక రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ అనే కాదు, అనేక అంశాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఈరోజు చూస్తే స్టేట్ హైవేస్ తో పాటు మండల హైవేస్, విలేజెస్కి వెళ్లేటువంటి రహదారులు కూడా ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి, నేషనల్ హైవేస్ కాకుండా. దీనికి ముఖ్య కారణం ఏంటంటే సామాన్యంగా రైతు వారీగా ఉండేటువంటి వాళ్ళు, పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు, అలాగే గ్రామాల మధ్య ప్రయాణం చేసేటువంటి వాళ్ళు కూడా ప్రమాదానికి గురవడం కారణం ఏంటంటే ముఖ్యంగా చిన్న 2 వీలర్స్ కానివ్వండి, 3 వీలర్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాయిలర్స్ కానివ్వండి, వీటికి ఇక్కడ కూడా ఈ స్టిక్కర్స్ లేకపోవడంతో చాలా మంది ముందుకు వచ్చేంత వరకు కూడా ఈ స్టిక్కర్స్ కనిపించకపోవడం, వెహికల్ ని వాళ్ళు కనిపించకపోవడంతో గుద్దుకొని చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని మీద ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో రిఫ్లెక్టివ్ వెహికల్ సేఫ్టీ మిషన్ పేరుతో ప్రతి ఒక్క ఆర్టీఓ ఆఫీస్ తో పాటు టోల్ ప్లాజాస్ దగ్గర, అలాగే ఈ అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క రహదారిలో కూడా ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ముఖ్యంగా 2 వీలర్స్ హైవేస్ మీద 2 వీలర్లు ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద వెళ్లేటువంటి స్పీడ్కి వెళ్లేటువంటి వెహికల్స్ మధ్యలోకి 2 వీలర్స్ వస్తా ఉన్నారు. చాలా మందికి అవగాహన లేదు. రోడ్ ఎన్హెచ్ఐ మీద కూడా వాళ్ళు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా దాని మీద నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో లేకపోతే వాళ్ళ మీద అరికెట్టేటువంటి విధంగా ప్రయత్నం చేయకపోవడంతో కొంతవరకు చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ సంభవిస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఈ రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ లేకపోవడంతో పాటు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడే మంత్రి గారు చెప్పినటువంటి విధంగా రిఫ్లెక్టివ్ స్ట్రిప్స్ ఉంటేనే